నమస్తే బ్యాచులర్ బ్రదర్స్. వీళ్ళు ఎవరైనా మీ చిన్నప్పుడు ఈ ఎర్రగుండే అడవి పండ్లు తినుంటే వీటి పేరేం పేరో కామెంట్ చేయండి. మేమైతే చిన్నప్పుడు మా అడవిలోకి పోయి కోసుకొని వచ్చి అదర్ తినేవాళ్ళం. ఒరే కొంప తీసి వీటితో కూడా ఏమన్నా చేస్తున్నాం ఎట్టా? అడవి ఊటి పండు ఐస్ క్రీమ్ చేస్తున్నాను. అడవి పండుతో ఐస్ క్రీమ్ ఒరే శుద్ధంగా తినొచ్చు కదా. అయినా శుద్ధంగా తినుంటే మట్టగడిలాగా ఎందుకు తయారవుతులే? ఎట్ట చేస్తున్నావో చెప్పు. ఫస్ట్ ఇత్తనాలు తీసుకుని ఊటి పండు మిక్సీలో వేసుకొని ఒక రోజు చక్కెర బాదం పప్పు జీడిపప్పు ఖర్జూరం పాలేసి మిక్సీ పట్టుకొని ఎత్తుకొని పోయి మట్టి కుండలో పోసుకొని దానిపైన జీడిపప్పు బాదం పప్పు పొడి చల్లుకొని దానిపైన ఊటు గుజ్జు పోసుకొని ఫైనల్ గా జీడిపప్పు బాదం పప్పు ఖర్జూరం వేసి డెకరేషన్ చేసుకొని ఎత్తుకొని ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక 24 గంటల తర్వాత బయటికి తీసుకుంటే అడి ఊటి పండ్లతో తయారు చేసిన ఊటి పండు ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోద్ది. ఆ ఊటి పండు ఐస్ క్రీమ్ చూడడానికి ఎట్ట కొత్తగా చేసిన అడవి పండు ఐస్ క్రీమ్ ఎట్టుంటుందో అని ఒక్క రొంత తింటే డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ కి ఊటి పండు ఫ్లేవర్ యాడ్ అయినట్టు కొత్తగా డిఫరెంట్ టేస్ట్ తోటి భలే గునింది. మా లక్కీ గాడికి ఆ కొండ ఇస్తే ఆపకుండా తింటానే ఉండవు. మా కౌశిక్ గాడు ఒక స్పూన్ తిని వాడు ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్ట పెడతాడు. ఆ తర్వాత వాడి కానించి మా తమ్ముడు లాక్కు ఒక రోజు తిని అబ్బా భలే గుందన్నా సరే ఏంద్రా అంత బాగుందా నేను కూడా తింటా అని మా బాబాయ్ తీసుకొని తిని పుట్టిందిరా.